నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. ఈనాటి మీ డాక్టర్ కార్యక్రమంలో మనతో ఈ రోజు మాట్లాడడానికి మరి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు మరి వారు వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ గాంధీ హాస్పిటల్. వారిని అడిగి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ఎవరు, వారిని ఏమని పిలుస్తారు తెలుగులో? అలాగే ఇప్పుడు ఉదాహరణకి పిడియాట్రిషియన్ అంటారు కదా డాక్టర్ గారు. పిడియాట్రిషియన్ అంటే మనకి పిల్లలకు సంబంధించిన డాక్టర్, అలాగే వీరిని ఏమని పిలుస్తారు? మాకు వివరణ కావాలి డాక్టర్ గారు. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేది జీర్ణకోశకు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ని చూసే వాళ్ళని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉదరకోశ వ్యాధి నిపుణులు అంటారు వీళ్ళను. సో ఉదరకోశ వ్యాధి నిపుణులు అంటే మనం తినే ఆహారం తీసుకునే ఒక అన్నవాహిక, ఆహారం తీసుకునే నాళం నుంచి మొదలు పెడితే కడుపు వరకు తీసుకెళ్తే కడుపులో మనకు దాన్ని జీర్ణకోశం అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు అని వస్తుంది. సో ఈ పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు చూసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ పెద్ద ప్రేగు కంప్లీట్ అయ్యేంత వరకు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కంప్లీట్ రోల్గా ఉంటుంది. ఈ మధ్యలో కాలేయం ఉంటుంది, లివర్ అనేది మనకు కాలేయం ఉంటుంది. ఈ కాలేయం చూసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ప్యాంక్రియాస్ అంటారు. సో ప్యాంక్రియాస్ దాని క్లోమ గ్రంథి అంటాం. సో ఈ ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి దాన్ని కూడా చూస్తూ ఇవన్నీ చూసే వాటిని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటాం. ఓకే డాక్టర్ గారు, ఈ డాక్టర్లు అసలు ఎలాంటి పరిస్థితులలో ఈ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? ముఖ్యంగా ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ముఖ్యంగా చాలామందికి ఒకప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసే పనులు ఏంటివి చాలామంది తెలియకపోయి ఉండేది. ఒక 20 years బ్యాక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఎవరు, తను ఏం చూస్తాడో అని ఎవరికి తెలియకపోయి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ బాగా పెరిగి ఆ తర్వాత నాలెడ్జ్ బాగా వచ్చి చాలా వరకు ఇంటర్నెట్ దాంట్లో ఫెసిలిటీ వచ్చాక ప్రజలకు చాలా వరకు ఒక రకమైనటువంటి అవగాహన కలగడం వలన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ఏ జబ్బులు చూస్తాడో సంగతి ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ముఖ్యంగా పొట్టలో నొప్పి అనగానే ఒకప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు సర్జన్ దగ్గరికి పోకుండా పొట్టలో నొప్పి రాగానే గ్యాస్ట్రో దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత పొట్టలో గ్యాస్ సమస్య రావడం, పొట్ట ఉబ్బినట్టుగా అనిపించడము, మోషన్ సరిగా రాకపోవడము, తినేది సరిగా అరగకపోవడము, అజీర్ణత ఉండడము, ఆకలి కాకపోవడము, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తాడు. దీంతో పాటుగా కామెర్లు, పచ్చ కామెర్లు రావడము, ఆ కామెర్ల కోసం ఎలాంటి కామెర్లు ఉన్నా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తాడు. ఆ తర్వాత రక్త విరోచనాలు, రక్తం సంబంధించినటువంటి వాంతులు, రక్త విరోచనాలు, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తాడు. సో అతిగా ఆల్కహాల్ తీసుకున్నటువంటి ప్రజల్లో కూడా, అతిగా తీసుకున్నటువంటి ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ క్లోమ గ్రంథి దెబ్బతింటుంది. దాన్ని క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటాం మనం. సో అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటాం. ఇది కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తాడు. సో లివర్కు సంబంధించినటువంటి సిరోసిస్ లివర్ అంటారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత లివర్ ఎప్పుడైతే పాడవుతుందో దాన్ని అక్యూట్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు, క్రానిక్ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అంటారు. సో మనకు క్రానిక్ లివర్ డిసీజ్ని సిరోసిస్ ఆఫ్ ద లివర్ అంటారు. సో ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ వస్తుంది. దీంతో పాటుగా మనకు పిత్తాశయంలో ఒకవేళ రాళ్ళు ఉంటే కనుక దాన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. సో ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి అది కాస్త పిత్తాశయ నాళంలో తట్టుకొని ఉంటే కనుక అది కాస్త దాన్ని జాండిస్ రావడం, దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటారు. సో ఇలాంటి జబ్బులన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తాడు. సార్ ఓకే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ జబ్బులన్నీ ఎక్కువగా ఏ వయసు వారిలో కనిపిస్తూ ఉంటాయి సార్? ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు, అంటే ఇప్పుడు మనకు 25-30 years నుంచి మొదలు పెడితే 65-70 years ఏజ్ వాళ్ళ వరకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎక్కువగా చూస్తాడు. చిన్నపిల్లలు వచ్చేటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి జబ్బులు కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే డీల్ చేస్తాడు. అంటే ఇక్కడ దీనికి ఏజ్తో సమస్య లేకుండా ఇప్పుడు మామూలుగా చిల్డ్రన్, మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ ఎల్డర్లీ పీపుల్, ఈ 3 విభాగాలుగా తీసుకుంటే కనుక ఈ 3 రకాలుగా చిన్నపిల్లలు చూసే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్య కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్తాడు. మిడిల్ ఏజ్ వచ్చే సమస్య కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్తాడు. ఆ తర్వాత పెద్దవాళ్ళలో వచ్చే సమస్య కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్తాడు. కాబట్టి దీనికి ఏజ్తో సంబంధం లేకుండా జీర్ణకోశకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఎలాంటి జబ్బులు వచ్చినా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ చూసే అవకాశం ఉంటుంది. సార్ జీర్ణకోశ వ్యాధి అంటే ఏంటి, అసలు ఆ వ్యాధి లక్షణాలు మనం గుర్తించడం ఎలా? ముఖ్యంగా జీర్ణకోశకు సంబంధించినటువంటి వ్యాధులు కనుక తీసుకుంటే పేషెంట్స్ ముఖ్యంగా నాకు ఆకలి అవ్వడం లేదు అని అంటాడు ఫస్ట్. సో నాకు ఆకలి అవ్వట్లేదు, ఆ తర్వాత తినింది సరిగా అరగట్లేదు, తిన్నింది పైకి వెక్కొచ్చినట్టుగా పైకి వచ్చేస్తుంది, ఫుడ్ కాస్త పైకి వచ్చేస్తుంది, గొంతుల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, ఆ తర్వాత మోషన్స్ సరిగా రావడం లేదు,
పొట్ట బాగా ఉబ్బిపోతుంది, సో ఇది కడుపులో ఏదో టైట్గా ఉన్నట్టు, పొట్ట ఫిల్గా అయినట్టు, గ్యాస్ వచ్చినట్టుగా ఉండడము, ఇవన్నీ చెప్తుంటాడు పేషెంట్. సో ఇలాంటి సిమ్టమ్స్ ముఖ్యంగా జీర్ణకోశకు సంబంధించినటువంటి ఈ యొక్క జబ్బు వచ్చిందట్టుగా మనకు డౌట్ వస్తుంది. ఇంకొకటి పేషెంట్ ఫ్రీక్వెంట్గా వామిటింగ్ చేసుకోవడం, తినగానే వామిటింగ్ చేసుకోవడము, తిన్న తర్వాత కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ తర్వాత వామిటింగ్ చేసుకోవడము. సో ఈ రకంగా రాత్రి తిన్నది కూడా వామిటింగ్లో పడిపోవడం, ముందు రోజు రాత్రి తినే టమాటాలు, కరివేపాకులు లేకుంటే ఇలాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, ఆ మిర్చీలు కానివ్వండి, పచ్చిమిర్చీలు కానివ్వండి, అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వామిటింగ్ చేసినప్పుడు అవన్నీ పడిపోవడం. సో రిపీటెడ్ వామిటింగ్స్, పొట్టలో సివియర్గా నొప్పి రావడము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు జీర్ణకోశం సంబంధించినటువంటి జబ్బు ఉంది, తను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కలవాల్సిన అవసరం ఉంది అని కంపల్సరీగా తెలుస్తుంది. ఓకే సార్, ఇంకొకటి సార్, మరి ఉదరకోశ వ్యాధులు అంటారు కదా సార్, వాటిని గుర్తించటం ఎలా, అసలు వాటికి సంబంధించి ఏ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి? ఇప్పుడు ఉదరకోశ వ్యాధిని ఇప్పుడు అన్నటువంటి ఈ యొక్క పదం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు జీర్ణకోశ వ్యాధికి సంబంధించి అంటే కేవలం స్టమక్, ప్రాక్సిమల్ ఇంటెస్టైన్, దాని తర్వాత ఇసోవేగస్, ఇది మాత్రం జీర్ణకోశ వ్యాధులు అని అనడానికి వీలుంటుంది. ఉదరకోశం అని ఎందుకంటారంటే మొత్తం టోటల్గా జీవన క్రియలో జీర్ణకోశ యొక్క క్రియలో ఆహారం తీసుకునే గొట్టం నుంచి మొదలు పెడితే, స్టమక్ నుంచి తీసుకుంటే, స్టమక్ నుంచి చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు తీసుకుంటే, అటు కాలేయము, ఇటు ఆ తర్వాత ఈ ప్యాంక్రియాసు, ఇవన్నీ కలిపితే కనుక వీళ్ళను ఉదరకోశ వ్యాధి నిపుణులు అంటారు. సో టోటల్గా కలిసి కనుక ఉంటే కనుక కలిసికట్టుగా కనుక చెప్పదగిన కనుక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ అని చెప్పేటప్పుడు ఉదరకోశ వ్యాధి నిపుణుడు అన్నప్పుడు ప్రతి ఒక్క పార్ట్ కవర్ అవుతుంది, దీనిలో కంప్లీట్గా కవర్ అవుతుంది అన్నట్టు. సో ఏ పార్ట్లో వచ్చినా కూడా అది ఉదరకోశ వ్యాధి నిపుణుడు కిందనే వస్తుంది. సార్ ఏ సందర్భాల్లో వీటికి ట్రీట్మెంట్ ఇస్తారు? ఇంకొకటి సార్, దీనిలో సర్జరీలు కూడా ఉంటాయా? ఇప్పుడు గ్యాస్ట్రోంట్రాలజీ దాంట్లో మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అని 2 రకాలుగా ఉంటాయి. సో మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అంటే వీరు ఎక్కువగా ఎండోస్కోపీ ద్వారా, కొలనోస్కోపీ ద్వారా చేసేటువంటి సర్జరీలను ఇది ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే మామూలుగా కడుపులోకి ఒక చిన్న సన్నటి గొట్టం ఒకటి వేసి ఆ గొట్టం ద్వారా లోనికి వెళ్ళాక ఎక్కడైతే గడ్డలాగుండి లేకుంటే ఎక్కడైనా ట్యూమర్ లాగుండి లోపల ఎక్కడైనా తట్టుకున్నట్టు ఉంటే మేము ఎండోస్కోపీ ద్వారానే దాన్ని కట్ చేయడము, ఎండోస్కోపీ ద్వారా ఒక నాళం ద్వారా చిన్నటి స్టెంట్లు వేయడము, ఆ తర్వాత స్టోన్స్ ఉంటే స్టోన్స్ తీసేయడము, ఇంకేమైనా గడ్డలు లాంటివి ఉంటే వాటిని కట్ చేయడము. సో వాటిని పాల్పెక్టమీ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తాడు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తాడు. అదే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చేస్తాడంటే మామూలుగా లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ కట్ చేయడము, ఆ తర్వాత సర్జరీ అబ్డమిన్ కట్ చేసి ఇంటెస్టైన్ లోపల ఏమైనా సర్జరీలో గడ్డలు కావడం కానీ అలాంటివి ఉంటే సర్జన్ అబ్డమిన్ ఓపెన్ చేసి తను కట్ చేశాక చూసేటువంటి ఆపరేషన్లను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటాం. సో ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేది మేము చూసిన పేషెంట్లను ఎవరికైతే ఓపెన్ సర్జరీ అవసరం పడుతుంది, లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుంది, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో అప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ టేకప్ చేస్తాడు ఆ కేసుని. సో మేము మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏంటంటే మెడికల్ కండిషన్స్, ముఖ్యంగా జాండీస్ రావడము, పొట్టలో నొప్పి రావడము, ప్యాంక్రటైటిస్ రావడము, ఆ తర్వాత కొన్నిసార్లు ఇంటెస్టైన్స్లో బ్లాక్ అయిపోయి కాన్స్టిపేషన్ రావడము, కొన్నిసార్లు మింగుతున్నప్పుడు మింగుడు పడలేక గొంతులో తట్టుకున్నట్టు అవడము, ఆ తర్వాత కొన్నిసార్లు తింటూ ఉంటే బొక్కలు కానీ బోన్స్ కొన్ని గొంతులో తట్టుకోవడము, వాటిని ఫారెన్ బాడీ ఈసోఫేగస్ అంటాం. సో ఇలాంటి ఫారెన్ బాడీ ఈసోఫేగస్ ఎప్పుడు గొంతులో తట్టుకుంటుందో అలాంటివి తీయాలన్నా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేవాడు ఒకళ్ళ ఫారెన్ బాడీ ఫోర్సెస్ తోటి ఆ స్టోన్ అది తట్టుకున్న బోన్స్ అవి తీసేస్తాడు. పొట్టల్లో కానీ కొన్నిసార్లు యాక్సిడెంటల్గా మింగేస్తారు, పిన్నులు, కాయిన్స్ అలాంటివి మింగేస్తారు. ఆ మింగిన వాటిని తీయడం కూడా తను చేస్తాడు. కొంతమందికి జాండీస్ లాగా వచ్చి గాల్ స్టోన్స్ వచ్చి మధ్యలో పిత్తాశయ నాళంలో తట్టుకున్నప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండీస్ వస్తుంది. ఇలా అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చినప్పుడు కూడా వాటిని ఈఆర్సిపి అంటారు, అంటే ఎండోస్కోపిక్ కొలాంజియో ప్యాంక్రాటికోగ్రఫీ అంటారు. ఈ ఈఆర్సిపి టెక్నిక్ చేసేవాడు కూడా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఈ టెక్నిక్ చేస్తాడు. అంటే నోటి ద్వారా గొట్టం లాగా వేసి లోనికి వెళ్ళి అక్కడ ప్యాపిలా ద్వారా లోనికి వెళ్ళి అక్కడ ప్యాంక్రియాస్ గొట్టంలోకి వెళ్తాడు, మళ్ళీ బైల్ డక్ట్కి వెళ్తాడు. అక్కడేమైనా స్టోన్స్ ఉంటే ఆ బయట నుంచి ఆపరేషన్ చేయకుండానే కేవలం ఎండోస్కోపీ మిషన్ ద్వారా ఆ రాళ్లను బయటకు తీస్తాడు. అలాంటి వాటిని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. దాంతోపాటుగా మెడిసిన్స్ కూడా కవర్ చేస్తాడు. మామూలుగా పొట్టలో నొప్పికి వచ్చింది, అల్సర్ జబ్బు వచ్చింది, అల్సర్కి ట్రీట్మెంట్ ఇస్తాడు, లివర్ ప్రాబ్లం వచ్చింది, లివర్కి మెడిసిన్స్ ఇస్తాడు. ఇదంతా కూడా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తాడు. ఓకే సార్.
సార్ ఇంకొకటి, ఇప్పుడు లివరు స్టమక్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా గాల్ బ్లాడర్ ఇలాంటి ఇతరత్ర జబ్బులన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ట్రో ఎంట్రాలజీ కిందే ఈ పరిధిలోనికే వస్తాయా? తప్పకుండా. అది కాస్త వివరిస్తారా సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు పొట్టలో నొప్పి అనగానే ఇది బహుశా ఈ పెయిన్ వచ్చింది అనగానే సర్జన్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. సర్జన్ ఏమో గ్యాస్ట్రాంట్రాలజీ సంబంధం ఉంచుందా లేదా అని చెప్పి వాళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తారు, అబ్డమిన్ వేరే సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. చేశాక వాళ్ళకు అర్థం కానప్పుడు ఏం చేస్తారు, సర్జన్స్ కొంతమంది ఏం చేస్తారంటే గ్యాస్ట్రాంట్రాలజీ యొక్క హెల్ప్ తీసుకుంటారు. సో గ్యాస్ట్రాంట్రాలజీ యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల వీరు ఆ కేసును ప్రాపర్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసి దాన్ని టెస్టులు కానీ కరెక్ట్గా పరిశీలించిన తర్వాత అసలు ఇది మందుతో నయమవుతుందా లేకుండా సర్జరీతో నయమవుతుందా అని చెప్పి మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిసైడ్ చేస్తారు. సో ఇది మెడిసిన్స్ తోటి కంట్రోల్ కాదు, ఇది సర్జరీ తోటి మాత్రమే కంట్రోల్ అవుతుంది అనుకున్నప్పుడు సర్జన్ దగ్గరికి పంపిస్తాడు మామూలుగా ఈ యొక్క మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. అప్పుడు సర్జన్ ఏం చేస్తాడు, ఇది మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ పంపిన కేసులను మాత్రం తను విధిగా సర్జరీ చేస్తాడు. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక కోఆపరేషన్ లాగా, అంటే హస్బెండ్ వైఫ్ మనం ఎలా కోఆపరేటివ్గా మనం సంసారం నడిపిస్తుంటామో ఒక సర్జను ఒక మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్టు వారి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉండాలంటే పేషెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఒక ప్రాపర్గా డిసిషన్ తీసుకోవడానికి కోసం ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఇది మెడిసిన్స్తో తగ్గుతుందా లేక సర్జరీతో తగ్గుతుందా అన్నది మా యొక్క డిస్కషన్ లోపల ప్లాన్ చేసుకొని సర్జరీ అయితే సర్జరీ చేపిస్తాము, మెడిసిన్స్ అయితే మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ట్రీట్ చేస్తాడు. సార్ ఇంకొకటి ప్యాంక్రియాసిస్ అంటారు కదా, అంటే అది ఒక గ్రంథి అంటూ ఉంటారు, అది కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందే వస్తుందా? అవును. ఇప్పుడు ప్యాంక్రియాస్ అనే గ్రంథి మన యొక్క పొట్టలో ఉన్నటువంటి జీర్ణకోశానికి బ్యాక్ సైడ్, అంటే మనకు వర్టిబ్రా ఉంటుంది వెనక వైపు, ఆ వర్టిబ్రాకి వెన్నుపూసకి అటు స్టమక్కి మధ్యలో ఉన్నటువంటి గ్రంథిని ప్యాంక్రియాస్ గ్రంథి అంటారు. దాన్ని క్లోమ గ్రంథి అంటారు. అది మనకు రైట్ సైడ్ నుంచి మొదలు పెడితే డియోడినం కాడ నుంచి మొదలు పెడితే మనకు లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అంటారు, ప్లీహము అంటారు తెలుగులో. సో అది అడ్డంగా పొట్టకి అడ్డంగా ఉంటుంది అన్నట్టు, ఇలా పొడుగ్గా ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, అతిగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయ్యి వాళ్ళలో ఎప్పుడు సివియర్ పెయిన్ రావడము, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటాం, సివియర్ పెయిన్, అది నొప్పి బాగా వచ్చి నడుములోకి వెన్నుపూసలోకి పొడిచినట్టుగా, మనకు కడుపులోంచి వెన్నుపూసలో పొడిచినట్టుగా పెయిన్ రావడం. అలాంటి పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ ఏం చెప్తాడంటే నాకు కడుపులోంచి మొదలు పెడితే నొప్పి బ్యాక్ వెన్నుపూసలోకి పొడిచినట్టుగా వస్తుంది, ఈ పెయిన్ ముందుకు వంగితే తగ్గుతుంది, స్ట్రైట్గా నిల్చుంటే నొప్పి ఎక్కువవుతుంది అని చెప్తాడు. సో బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా రెండు కాళ్ళు దగ్గరికి తీసుకున్నప్పుడు నొప్పి తగ్గుతుంది అని చెప్తాడు పేషెంట్. సో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్ చెప్తాడో ఇది ప్యాంక్రియాస్ గ్రంథి వల్ల మాత్రమే వచ్చింది ఈ పెయిన్, మామూలుగా వేరే పెయిన్ కాదు అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం అన్నట్టు. మరి అన్నవాహిక అంటే ఏంటి సార్, దాని యొక్క పనులేంటి, ఈ విభాగం కూడా ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందే వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఉదయం లేవగానే మనం టీలు కాఫీలు టిఫిన్లు అని చేస్తాం. సో మనకు గొంతులో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ అంటే క్రైకోఫారింగ్స్ అంటాం, అంటే మన గొంతులో మనం అన్నం నమలేక ఫస్ట్ నోట్లో అన్నం నమలేక మనం మింగేటప్పుడు అది గొంతులో ఫస్ట్ భాగం మనం మింగడానికి ప్రయత్నం చేసేటువంటి భాగాన్ని క్రైకోఫారింగ్స్ అంటారు. ఆ క్రైకోఫారింగ్స్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మనం ఫస్ట్ ఆహార నాళంలో ఉన్నటువంటి ఆ జీవనం తీసుకున్నటువంటి ఫుడ్ పైపు అది ఫస్ట్ గొంతులోకి నమిలి మింగాక అది గొంతులోకి వచ్చాక అక్కడి నుంచి స్ట్రైట్గా కడుపులోకి వచ్చే పోర్షన్ని, అంటే ఆహారం తీసుకునేటువంటి నాళంని అన్నవాహిక అంటారు. సో ముఖ్యంగా యాసిడ్ తాగి యాసిడ్ ద్వారా గొంతు పాడైపోయి కొంతమంది అనుకోకుండా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు యాసిడ్ తాగుతారు. ఈ యాసిడ్ తాగినప్పుడు ఈ అన్నవాహిక చెడిపోతుంది, బాగా కాలిపోతుంది లోపల. ఇంకోటి ఏంటంటే ఈ బోన్స్ కొన్ని ఇరుక్కపోయి గొంతులో ఆహార నాళంలో ఇరుక్కపోతాయి, అదొకటి. మళ్ళీ కొంతమందికి సివియర్ చెస్ట్ పెయిన్ రావడం, అంటే గుండె నొప్పి వచ్చినంతగా నొప్పిగా చెస్ట్లో పెయిన్ రావడం, అంటే అసిడిటీ వల్ల రిఫ్లెక్స్, మనకు కడుపులో ఉన్నటువంటి యాసిడ్ అతిగా తయారైనటువంటి యాసిడ్ తినే గుట్టంలోకి పైకి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. అది వచ్చి చెస్ట్లో బాగా మంటగా అనిపించడము, బరువుగా అనిపించడము, ఏదో పిండేసినట్టుగా ఛాతీలో పిండేసినట్టుగా నొప్పి రావడము, ఇవన్నీ కూడా వీటిని నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటాం. నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటే ఈ యొక్క కార్డియాలజీ నొప్పి అనుకొని, గుండె నొప్పి అనుకొని చాలామంది గుండె డాక్టర్ వెళ్తుంటారు. సో అలాంటి పేషెంట్లు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఈసీజీ తీస్తారు, చెస్ట్ ఎక్స్రే తీస్తారు, యాంజియోగ్రామ్ చేస్తారు, అన్నీ చేశాక వాళ్ళు ఏం చెప్తారు, మీకు గుండె నొప్పి లేదు, మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి అని చెప్తారు.
సో ఎప్పుడైతే గుండె నొప్పి లేదు గ్యాస్ కలవండి అన్నప్పుడు అప్పుడు మేము ఏం చేస్తాము, ఈసోఫేజియల్ మానోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంది. అప్పుడు ఈ గొంతులో ఉన్నటువంటి కండరాలు వాటిలో ఉన్నటువంటి కదలికలు అది పరీక్షించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ అన్నవాహికలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ తీసుకుంటే ఒకటి రిఫ్లెక్స్, యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, రెండవదేమో తిన్న మింగుతూ ఉంటే తట్టుకోవడం అంటారు, అంటే క్యాన్సర్, తినేగొట్టంలో వచ్చేటువంటి క్యాన్సర్ని ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటాం. సో ఇలాంటి క్యాన్సర్స్ వచ్చినప్పుడు గొంతు మింగుడు పడకుండా మింగిందే తట్టుకున్నట్టు కనిపించడము, ఒక్కోసారి ఫారెన్ బాడీ గొంతులో తట్టుకొని గొంతులో ఇరుక్కపోయినట్టు అవ్వడము, అక్కడ ఏదో గొంతు తట్టుకున్నట్టుగా ఉందని చెప్తుంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా అన్నవాహికకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇవి. డాక్టర్ గారు, చాలా మంది గుండె విభాగంలో నొప్పి రాగానే అది గుండె నొప్పి ఏమో అని చెప్పేసి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు అనేక రకాలైన టెస్టులు చేస్తారు. చివరికి లాస్ట్కి అది గుండె నొప్పి కాదు, మరి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అని తెలియగానే వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు ఇలాంటి వారికి ఏ సందర్భాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? అంటే మేము జనరల్గా ఏం చేస్తామంటే, ఈ పేషెంట్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ యాంగ్జైటీ, అప్రహెన్షను, కొంచెం టెన్షను, అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, పేషెంట్స్కి బాగా సివియర్గా నొప్పి రాగానే ఫస్ట్ ఏమనుకుంటాడు పేషెంట్, ఇది చాలా సీరియస్ నొప్పి కావచ్చు అని గుండె డాక్టర్ని కలవడం జరుగుతుంది. గుండె డాక్టర్ ఏం చేస్తాడు, ఈసీజీ అన్ని చెస్ట్ ఎక్స్రేలు అన్ని తీసి 2D కో చేస్తాడు, యాంజియోగ్రామ్ చేస్తాడు. చేశాక మీకు ఎలాంటి గుండె నొప్పి లేదు, బహుశా ఇది యాసిడ్ వల్లనే మీకు నొప్పి వస్తుంది కావచ్చు, మీరు గ్యాస్ట్రాంటాలజిస్ట్ కలవండి అని చెప్తారు. మేము రాగానే మేమేం చేస్తామంటే, ఈ పేషెంట్కి అసలు ఈ నొప్పి ఎలా ఉంది, నడుస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుందా, అవ్వట్లేదా, కూర్చున్న కాడనే నొప్పి ఉందా, ఎంతసేపు నొప్పి వస్తుంది, ఇవన్నీ మేము అడుగుతాం. సో ముఖ్యంగా నొప్పి లెఫ్ట్ హ్యాండ్కి రావడము, సివియర్గా నొప్పి లెఫ్ట్ హ్యాండ్కి రావడము, ఈ నొప్పి కాస్త బ్యాక్ వెన్నులోకి వెళ్ళిపోవడము, నడుస్తుంటే నొప్పి ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా గుండె నొప్పికి సంబంధించినటువంటి నొప్పి అన్నట్టు. సో ఎప్పుడైతే పేషెంట్కి నడిచినా కూర్చున్నా ఎలా ఉన్నా కూడా నొప్పి అలానే ఉంది, పెరగట్లేదు, నడిస్తే నొప్పి పెరగట్లేదు, నొప్పి ఎప్పుడు కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది, స్వెట్టింగ్స్ కానీ అలాంటివి ఏమీ రావట్లేదు, కానీ నొప్పి మాత్రం సివియర్గా ఉంది, అలాంటప్పుడు ఇది గ్యాస్ట్రో నొప్పిగా మనం భావించాలి. సో మేము ఎండోస్కోపీ అని టెస్ట్ చేస్తాము. ఎండోస్కోపీని టెస్ట్ చేశాక ఎండోస్కోపీలో దాంట్లో గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉందా, అల్సర్స్ ఉన్నాయా, రిఫ్లెక్స్, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చినటువంటి ఈసోఫేగస్లో ఎలాంటి ఏమైనా అల్సర్స్ ఏమైనా ఉంటే కనుక ఇది ఆ కడుపులో ఉన్నటువంటి యాసిడ్ గొంతులోకి వచ్చినప్పుడు ఆ గొంతులో నుంచి చెస్ట్ పెయిన్ సివియర్గా రావడం, ఆ చెస్ట్ పెయిన్ వల్ల గుండెలో పట్టుకున్నట్టుగా అనిపించడము, అది గుండెలో పిండినట్టుగా అనిపించడము, ఆ చెస్ట్ పెయిన్ కాస్త ఈ యొక్క లెఫ్ట్ యొక్క ఛాతీ భాగంలో ఎక్కువగా అనిపించడము, ఇవన్నీ కూడా దీంట్లో అధికంగా ఉండడం అన్నది వాళ్ళలో ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మేము జనరల్గా యాసిడ్ తగ్గడానికి వచ్చినటువంటి మేము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, అది వాడతాం. సో H2 బ్లాకర్స్ అంటాం, అది వాడతాం. సో కొంత వీళ్ళల్లో అప్రహెన్షన్, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత యాంగ్జైటీ తగ్గడం కోసం అని చెప్పేసి మేము యాంగ్జోలైటిక్స్ డ్రగ్స్ వాడతాం. సో ఇలాంటివి వాడడం వల్ల పేషెంట్కి కొంత యాంగ్జైటీ తగ్గుతుంది, కొంత చెస్ట్ పెయిన్ తగ్గుతుంది, యాసిడ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఆ యొక్క గుండె నొప్పి కాదు అని నిర్ధారణ కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ పేషెంట్కి ఆ మెంటల్గా ఏంటంటే పేషెంట్ నాకు గుండె నొప్పి వచ్చింది కావచ్చు అన్న టెన్షన్లో ఉంటాడు. సో వాళ్ళకు మేము కూడా అన్ని రకాలుగా వాళ్ళకు పూర్తి భరోసా కల్పించి మీకు గుండె నొప్పి కాదు, ఇది కేవలం పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ వల్లనే మీకు ఈ నొప్పి వస్తుంది అని మేము వారికి రూఢిగా అర్థమయ్యేటట్టుగా చెప్తాం. ఆ రకంగా పేషెంట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. పేషెంట్ కూడా హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక చాలా వరకు పెయిన్ తగ్గిపోతుంది. అంటే వీళ్ళల్లో నిద్ర లేకపోవడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నైట్లో పనిచేయడము, వాళ్ళకు ఎప్పుడో లేట్గా తినడము, వాళ్ళు తినే ఫుడ్ టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉండడం, వాటి వల్ల కడుపులో యాసిడ్ అధికంగా వస్తుంది. ముఖ్యంగా నైట్ డ్యూటీ చేసే వాళ్ళలో ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో రక్తవాంతులు, రక్త విరోచనాలు అంటూ ఉంటారు కదా, అవి కూడా ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కిందే వస్తాయా, ఈ పరిధిలోనికే వర్తిస్తాయా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే రక్తపు వాంతులు అంటే ఒక దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఊపిరితిత్తుల్లోంచి రక్తం వచ్చినా నోటి ద్వారానే వస్తుంది. మన కడుపులో పొట్టలో జీర్ణకోశ వ్యవస్థ నుంచి కనుక రక్తం కారి ఒకవేళ బ్లడ్ వచ్చినా కూడా నోటి ద్వారానే వస్తుంది. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోంచి వచ్చే బ్లడ్ కూడా నోటి ద్వారా రావడం వల్ల చాలామంది ఇది కడుపులోంచి వచ్చింది బ్లడ్ అనుకొని గ్యాస్ట్రిక్ దగ్గరికి వస్తారు. అలాగే కడుపులోంచి వచ్చిన బ్లడ్ని ఊపిరితిత్తులు వచ్చి ఉండొచ్చేమో అని చెప్పి లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, సో చెస్ట్ డాక్టర్కి వెళ్తారు. సో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నోటి ద్వారా బ్లడ్ పడింది అంటే ఇక ఫస్ట్ ఇది కడుపులోంచే వచ్చి ఉండొచ్చేమో అని చెప్పి ఫస్ట్ చాలామంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్నే కలుస్తారు.
కానీ మేము పేషెంట్ తోటి డీటెయిల్గా మాట్లాడాక అసలు బ్లడ్ ఎలా పడింది, ఏ రకమైన కలర్లో ఉంది అని అడుగుతాం. సో ఒకవేళ రెడ్ కలర్గా ఉండి బురుగులుగా దాంట్లో బుడగలుగా ఏరు కనుక దాంట్లో ఉంటే కనుక గాలి బుడగల్లా కనుక రక్తం పడింది అనుకోండి, అది లంగ్స్లోంచి పడింది అని మనం అనుకోవాలి. అలా కాకుండా మనకు కాఫీ గ్రౌండ్ కలర్ లాగా, అంటే డార్క్ కాఫీ కలర్ లాంటి బ్లడ్ కనుక కలర్ బ్లాక్ కలర్ లాగా బ్లడ్ పడిలోంచి వచ్చిన బ్లడ్గా మనం గ్రహించాలి. కాబట్టి ఈ రక్తపు వాంతులు అన్న పడ్డప్పుడు పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఒకవేళ సీరియస్ బ్లడ్ వామిటింగ్ కనుక అవుతే కనుక పేషెంట్ షాక్లో ఉంటాడు. సో అలాంటి పేషెంట్స్ని వాళ్ళు వెంటనే అన్కాన్షియస్ స్టేట్లో తీసుకొస్తారు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి. సో మేము అది గ్యాస్ట్రిక్ బ్లీడా లేకుంటే ఊపిరితిత్తులోంచి ఉంటే బ్లీడా అని మేము గ్రహించి, ఒకవేళ మా డిపార్ట్మెంట్ కాదు ఇది లంగ్స్లోంచి మాత్రమే వచ్చింది అనుకున్నప్పుడు అది ఊపిరితిత్తుల కోసం మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ని పల్మనాలజిస్ట్కి పంపిస్తాం. ఏమంటే ఇది లంగ్స్ నుంచి బ్లడ్ వచ్చింది అని. సో ఈ రకంగా డివిజన్ చేశాక మేము పంపిస్తాం. అలాగే మోషన్ పోయేటప్పుడు వచ్చినటువంటి బ్లడ్ కూడా ఒకవేళ కనుక పెద్ద ప్రేగులు కనుక బ్లీడింగ్ కనుక అయిందనుకోండి, అప్పుడు కొంచెం మెరూన్ కలర్ లాగా వస్తుంది, డార్క్ మెరూన్ కలర్లో వస్తుంది. అది గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ చూసే బ్లీడింగ్ అన్నట్టు, అది మోషన్లో వచ్చే బ్లడ్ అది. సో ఒక్కోసారి పైల్స్, మామూలుగా వీటిని హెమోరాయిడ్స్ అంటాం, సో హర్షమూలాలు అంటాం, తెలుగులో హర్షమూలాలు అంటాం. సో ఈ పైల్స్ ద్వారా వచ్చే బ్లడ్ ఎలా ఉంటుందంటే పిచికారి కొట్టినట్టుగా మామూలుగా సిరంజిలో మనం ఇట్లాగే కొడతామో ఆ పిచికారి కొట్టినట్టుగా మనం దొడ్డికి పోతున్నప్పుడు ఆ స్ట్రెయిన్, మోషన్ పోయేటప్పుడు వచ్చే స్ట్రెయిన్ వల్ల వచ్చేటువంటి బ్లీడింగ్ ఒక స్ప్రే లాగా వస్తుందన్నట్టు బ్లడ్. అలా స్ప్రే లాగా వచ్చినప్పుడేమో దాన్ని మనము పైల్స్ ద్వారా వచ్చిన బ్లీడింగ్ అని మనం అంటాం. అలా కాకుండా ఒకవేళ పెద్ద ప్రేగులో బ్లీడింగ్ వచ్చి చిన్న ప్రేగులో బ్లీడింగ్ వచ్చినప్పుడు మ్యాసివ్ బ్లీడింగ్ అంటే ఒకేసారి దొడ్డికి వెళ్తే మొత్తం బ్లడ్డే రావడం, దాంట్లో మోషన్ కనబడకపోవడం, అది లోవర్ జిఐ బ్లీడింగ్ అంటే ప్యూర్లీ గ్యాస్ట్రోంట్రాలజీ చూడాల్సినటువంటి బ్లడ్ అది. కొన్నిసార్లు నేను చెప్పినట్టుగా హర్షమూలాల బ్లీడింగ్ ఉన్నప్పుడు సర్జన్కి కూడా మేము రెఫర్ చేస్తాం. అంటే పేషెంట్కి సర్జరీ అవసరం పడవచ్చు అనుకున్నప్పుడు మేము ఆ బ్లీడింగ్ కనుక పైల్స్ ద్వారా మాత్రమే బ్లీడింగ్ వస్తుంది అనుకున్నప్పుడు మేము సర్జన్కి రెఫర్ చేస్తాం. సో ఈ యొక్క రక్తపు విరోచనాలు, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు ఇవి రెండు కూడా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డీల్ చేస్తాడు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఆ పేషెంట్కి ఎండోస్కోపీ ద్వారా మనకు లోపల వెళ్ళాక బ్యాండింగ్, సపోజ్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్లలో, ఆల్కహాల్ అతిగా తాగిన పేషెంట్ల లోపల వాళ్లకు అన్నవాహికలో ఈసోఫేజియల్ వెరిసిస్ అంటారు, అంటే రక్తనాళాలు బాగా ఉబ్బిపోయి అవి కాస్త పగిలిపోతుంది. రక్తనాళాలు పగిలిపోయాక అందులోంచి వచ్చిన బ్లడ్ వామిటింగ్ ద్వారా బయటకు వస్తుంది. సో అలాంటి పేషెంట్స్కి మేము ఎండోస్కోపీ టెస్ట్ చేసి దాంట్లో బ్యాండింగ్ అని చేస్తాం. ఆ బ్యాండింగ్ అని చేసి ఆ యొక్క రక్తనాళం కారుతున్నటువంటి రక్తనాళాలని బ్రేక్ చేసి దాన్ని బ్లాక్ చేయడానికి కోసం ఆ బ్యాండ్ వాడతాం. సో ఆ బ్యాండింగ్ చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ ఎండోస్కోపీ ద్వారా ఎడ్రినల్ ఇంజెక్షన్ ఇస్తాం. ఎక్కడైతే రక్తం బ్లీడింగ్ అవుతుంటుందో అక్కడ ఎడ్రినల్ ఇంజెక్షన్ ఇస్తాం. అలా బ్లీడింగ్ అయిపోతుంది. ఇంకా కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే హీమోస్ప్రేస్ అని కొత్తగా వచ్చాయి, పౌడర్స్ వచ్చాయి హీమోస్ప్రేస్. ఆ పౌడర్స్ ఎలా ఉంటుందంటే ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే రక్తం కారుతుందో రక్తం కారే దగ్గర స్ప్రే ఇస్తాం పౌడర్ని. ఆ పౌడర్ వెళ్ళి అక్కడ అతుక్కుంటుంది అన్నట్టు. ఇలాంటి ఇప్పుడు లేటెస్ట్ చాలా కొత్త మెథడ్స్ వచ్చాయి. సో ఈ రక్తపు వాంతులు కంట్రోల్ చేయడానికి ఒక స్పెషల్ టెక్నిక్స్ వచ్చాయి, ఎండోస్కోపిక్ టెక్నిక్స్ వచ్చాయి. అలాగే రక్త విరోచనాలు ఉన్నప్పుడు కూడా కొలనోస్కోపీ అనే ఒక మిషన్ ద్వారా పెద్ద ప్రేగులకు ఎంటర్ అయిపోయి ఎక్కడైతే రక్తం కారుతుందో చూసి అక్కడ హీమోక్లిప్స్ అని వేస్తాం. సో హీమోక్లిప్స్ వేసేస్తే ఆ రక్తనాళాన్ని పట్టుకుంటాము, దాన్ని బ్లాక్ చేస్తాం. సో ఇది లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రక్త విరోచనాలు వచ్చినా, రక్త వాంతులు వచ్చినా తప్పకుండా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గర రావడమే కంపల్సరీ. సో దీంట్లో విషయం ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఎంత ఎర్లీగా, అంటే బయట నాటు వైద్యం చేయకుండా దగ్గరలో ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని చిన్న డాక్టర్లు వెళ్ళకుండా టైం అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ బ్లడ్ వామిటింగ్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ వచ్చినప్పుడు వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం త్వరగా వెంటనే గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కలిస్తే పేషెంట్ యొక్క లైఫ్ సేవ్ అవుతుంది. అంటే మనకు టెన్షన్, అంటే ఎక్కువ షాక్లకు పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బ్లీడింగ్ అయినప్పుడు ఏమవుద్దంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల పేషెంట్ షాక్లకు పోయే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గర రాగలిగితే అంత ఎర్లీగా పేషెంట్ యొక్క లైఫ్ మనం కాపాడగడం వల్ల అవుతాం. సో వాళ్ళకి ఒకవేళ పంపే ముందర పేషెంట్ పంపే పరిస్థితులు వెంటనే లేరు అనుకున్నప్పుడు లోకల్ డాక్టర్స్ ఏం చేయాలంటే కనీసం వాళ్ళొక బ్లడ్ ఎక్కించి, ఒక ఫ్రెష్ బ్లడ్ ఎక్కించి, లేకుంటే వాళ్ళు ప్రాపర్గా గ్లూకోజ్, ఐ ఫ్లూయిడ్స్ ఎక్కించి వెంటనే పంపిస్తే చాలా వరకు మంచిది.
సో కాబట్టి ఈ రక్తవాంతులు, రక్త విరోచన అనేటివి ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్కి ఒక ఎమర్జెన్సీ అన్నట్టు, అంటే ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఇది వెంటనే మిడ్ నైట్లో వస్తే, మిడ్ నైట్లో ఎప్పుడు వచ్చినా కూడా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఇమ్మీడియట్గా మిడ్ నైట్లో అటెండ్ అయ్యేటువంటి డిసీజ్ ఇది, అంటే ఒక ఎమర్జెన్సీ ఇది. సో దీన్ని మేము ఎమర్జెన్సీ గ్యాస్ట్రో సర్వీసెస్ మీద తీసుకుంటాం దీన్ని. సో వీళ్ళకు గ్యాస్ట్రోంట్రాలజీ ఐసీయూ ఉంటుంది, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఈ పేషెంట్ని మేము పడుకోబెట్టి ఒక ఐసీయూ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఈ రక్త విరోచనాలు, రక్తవాంతులు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ తప్పకుండా చూడాలి. ఓకే సార్. డాక్టర్ గారు, ఇంకోటి కామెర్లు అంటారు, ఆ వ్యాధికి కూడా అంటే జాండీస్ అని చాలా మంది అంటూ ఉంటారు, దానికి కూడా ట్రీట్మెంట్ మీరే ఇస్తూ ఉంటారా? అసలు ఇది గుర్తించడం ఎలా ఈ వ్యాధిని, అలాగే ఇది అటాక్ అవడానికి గల కారణాలు కూడా కొంచెం మాకు వివరిస్తారా డాక్టర్ గారు? ఇప్పుడు జాండీస్ అనేది ఎలా ఉంటుందంటే, కళ్ళు పచ్చగవగానే మామూలుగా అందరూ గుర్తుపడతారు, ఎదుటివారే మనకు కామెర్లు వచ్చిన సంగతి మనకు తెలియకుండా ఆపోజిట్ వాళ్ళకి తొందరగా కనిపిస్తుంది, ఇది కామెర్లు ఉన్నాయని కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కళ్ళు పచ్చగా వచ్చినా, లేకుంటే మూత్రం బాగా డార్క్ కలర్గా మూత్రం పోయినా, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది జాండీస్ వచ్చినట్టుగా మేము డౌట్ పడతాం. సో పేషెంట్స్ కూడా ఏంటంటే, ఒక కళ్ళు ఎల్లో కలర్ రాగానే పేషెంట్లు చెప్పేస్తారు, వాళ్ళకి చాలామందికి తెలిసిపోతుంది మీ కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పేస్తారు. సో ఇది జాండీస్ రావడానికి ముఖ్యమైన కారణాలు తీసుకుంటే కనుక వీటిలో వైరస్లు, ముఖ్యంగా హెపటైటిస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని మీరు వింటుంటారు, చాలామంది మాట్లాడుతుంటారు. సో ఈ వైరసెస్లో చిన్నపిల్లలు తీసుకుంటే కనుక అప్ టు 10 years 20 years వరకు ఏజ్ తీసుకుంటే కనుక హెపటైటిస్ ఏ వైరస్ అనేది చాలా కామన్గా వస్తుంది. తర్వాత కొంచెం మిడిల్ ఏజ్ కనుక తీసుకుంటే హెపటైటిస్ బి, సి కామన్గా వస్తుంది. దాని తర్వాత కొంతమందికి ఇప్పుడు వర్షాకాలం ఉన్నప్పుడు నీళ్లు అతిగా కలుషితమైనప్పుడు, అంటే మామూలుగా తాగే నీరు మళ్ళీ మురికి నీరు ఎప్పుడైతే కలుస్తుంటాయో అలాంటప్పుడు ఈ యొక్క కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల హెపటైటిస్ ఈ అంటారు దాన్ని. సో హెపటైటిస్ ఈ వల్ల కూడా కామెర్లు వస్తాయి. సో హెపటైటిస్ ఏ ఒకటి, హెపటైటిస్ ఈ ఒకటి, ఈ రెండు వైరస్లు నీళ్ళ ద్వారా వచ్చేటువంటి వైరస్లు ఇవి. అంటే మామూలుగా తాగే నీళ్లలో కలుషితమైన వాటర్ ప్రాపర్గా లేకుండా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఆ కలుషితం ఉన్నప్పుడు నీళ్ళు తీసుకున్నప్పుడు వచ్చేటువంటి వైరస్లు తీసుకుంటే కనుక హెపటైటిస్ ఏ ఒకటి, హెపటైటిస్ ఈ ఒకటి. ఆ తర్వాత మామూలుగా ఇంజెక్షన్స్ ద్వారా, అంటే కొన్ని యూజ్డ్ నీడిల్స్, ఒక పర్సన్కి వాడే నీడిల్ ఇంకో పర్సన్కి వాడడము, లేకుంటే బ్లడ్లో ఆల్రెడీ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో కనుక మనం ఎక్కించినప్పుడు హెపటైటిస్ బి పర్సన్ యొక్క బ్లడ్ని మనం ఇంకో పర్సన్కి ఎక్కించామనుకోండి, ప్రాపర్గా స్క్రీన్ చేయకుండా, ఈ మధ్యకాలంలో అందరూ స్క్రీన్ చేస్తున్నారు, బ్లడ్ యూనిట్స్ అన్ని స్క్రీన్ చేశాకనే వాళ్ళు మనకు వేరే వాళ్ళకు బ్లడ్ ఎక్కిస్తారు. కానీ అయినప్పటికీ కూడా స్క్రీనింగ్ అనేది మిస్ అయిపోయి, అంటే మామూలుగా స్క్రీనింగ్లో వైరస్ మిస్ అయిపోవడం వల్ల ఈ యొక్క నీడిలింగ్ ద్వారా వచ్చేటువంటి వైరస్లు ముఖ్యంగా తీసుకుంటే కనుక హెపటైటిస్ బి ఒకటి, హెపటైటిస్ సి ఒకటి, ఈ రెండు జబ్బులు కూడా జాండీస్ కలగజేస్తాయి. సో ఈ జాండీస్ కలగజేసే వైరస్లు కనుక తీసుకుంటే ఏ, బి, సి, ఈ అండ్ డి కూడా ఉంది. సో ఇన్ని రకాల వైరస్లు లివర్ని డ్యామేజ్ చేసే జబ్బులు కాబట్టి ఇవి జాండీస్, అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటారు దీన్ని. అదే కనుక హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, ఈ రెండు వైరస్లు కలగజేసేది క్రానిక్ హెపటైటిస్ బి, క్రానిక్ హెపటైటిస్ సి అంటారు. అంటే దీర్ఘకాలికమైనటువంటి జబ్బుగా చెప్పొచ్చు. హెపటైటిస్ బి ద్వారా, హెపటైటిస్ సి ద్వారా వచ్చేటువంటి లివర్ జబ్బులు దీర్ఘకాలిక జబ్బుగా చెప్పొచ్చు. ఈ దీర్ఘకాలిక జబ్బుతోటి కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లివర్ బాగా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని సిరోసిస్ అంటారు. సో సిరోసిస్ అన్న జబ్బు ఒక దీర్ఘకాలిక జబ్బు రావడం వల్ల సిరోసిస్ వస్తుంది. అలాగే అతిగా ఆల్కహాల్ తీసుకొని ఎక్కువ రోజులు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా లివర్ డ్యామేజ్ అయిపోయి, లివర్లో ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ పేషెంట్లో కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా కొంతమందికి కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు, అంటే తెలియకుండా కొన్ని అక్రాస్ ది కౌంటర్లో, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవో డ్రగ్స్ కొనుక్కోవడము, మందుల షాప్లో డ్రగ్స్ కొనుక్కోవడము, మింగేయడము అలా వాడుతూ ఉంటారు. దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటారు. అంటే మందుల ద్వారా వచ్చేటువంటి టాబ్లెట్ల ద్వారా వచ్చినటువంటి లివర్ డిసీజ్ని డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటారు. దాంట్లో ముఖ్యంగా టీబీ డ్రగ్స్ వాడతాము, దానివల్ల రావచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ డ్రగ్స్ వాడతాము, దానివల్ల రావచ్చు.
కొన్నిసార్లు ఫిట్స్, మనకు మామూలుగా ఫిట్స్ వచ్చినప్పుడు వాడేటువంటి డ్రగ్స్ ఉంటాయి. ఆ ఎపిలెప్సీలో వాడే డ్రగ్స్ వల్ల కూడా ఈ యొక్క లివర్ డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం రకరకాలైన మెడిసిన్స్ ద్వారా రావడానికి కూడా జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక జాండీస్ వచ్చినప్పుడు మేము ఆ పేషెంట్ని ఇది మామూలుగా మెడికల్ జాండీసా లేక సర్జికల్ జాండీసా అని చూస్తాం. అంటే ఒకవేళ కొన్నిసార్లు కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే సర్జన్ చేసేటువంటి ఆపరేషన్ల ద్వారా మాత్రమే ఆ జాండీస్ తగ్గుతుంది. దాన్ని సర్జికల్ జాండీస్ అంటాం. అంటే మామూలుగా గాల్ బ్లాడర్ అంటాం, పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు, పిత్తాశయం లివర్ కింది భాగంలో పిత్తాశయం ఉంటుంది, దాన్ని చేదు అంటాం. సో ఆ చేదులో ఉన్నటువంటి రాయి అది కాస్త స్లిప్ అయిపోయి పిత్తాశయ నాళము అంటారు, దాన్ని సిబిడి అంటారు, అంటే కామన్ బైల్ డక్ట్ అంటారు. ఈ గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్ కాస్త పిత్తాశయం యొక్క నాళంలో కనుక వచ్చి ఇరుక్కోపోయి ఉన్నప్పుడు జాండీస్ వస్తుంది. ఆ జాండీస్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. ఇది సర్జికల్ జాండీస్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇందులో సర్జన్ చేసే సర్జరీస్ కొన్ని ఉంటాయి. దీంట్లో మెడికల్ జాండీస్ ఏంటంటే ముఖ్యంగా మేము గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఏం చేస్తామంటే సిబిడి స్టోన్లో కనుక ఉంటే కనుక మనం దాన్ని కట్ చేసి స్టోన్ తీసేస్తాం. కానీ అదే కనుక పిత్తాశయంలో కనుక రాయి ఉంటే మేము సర్జన్కి రెఫర్ చేస్తాం. ఏమని ఆ సర్జరీ చేసి ఆ గాల్ బ్లాడర్ తొలగించి ఆ పేషెంట్కి ఆ యొక్క పెయిన్ రాకుండా మళ్ళీ ఇంకోసారి జాండీస్ రాకుండా ఆపడం కోసం అని చెప్పేసి దాన్ని సర్జరీ చేపిస్తాం. కాబట్టి దీంట్లో రకరకాలుగా జాండీస్ని ఒక 3-4 రకాలుగా చెప్పొచ్చు. ఈ యొక్క ఒకటి మెడికల్ జాండీస్, ఒక సర్జికల్ జాండీస్. ఇంకో రకమైన జాండీస్ ఏంటంటే రక్త కణాలు ఎప్పుడైతే అవి విచ్చుకొని పోతుంటాయి. సపోజ్ మలేరియా వచ్చింది. సో మలేరియా వచ్చినప్పుడు రక్త కణాలు అవి విపరీతంగా రక్త కణాలలో ఒక రకమైనటువంటి మలేరియా వ్యాధి వచ్చి రావడం వల్ల దాన్ని హిమోలైసిస్ అంటారు. అంటే ఎర్ర రక్త కణాలు విరిగిపోవడం. మామూలుగా పాలు ఎలా విరిగిపోతాయో మనం పాలు విరిగిపోయింది అంటాం, అలాగే రక్తం కూడా విరిగిపోతుంది. ఆ రక్తం విరిగిపోయేదాన్ని మనము మా భాషలో హిమోలైసిస్ అంటాం. అంటే బ్లడ్ విచ్ఛిన్నకరంగా విచ్చుకోపోవడం. సో రక్త కణాలు పూర్తిగా అవి దాని రక్త కణాల యొక్క షేపు సర్ఫేస్ మొత్తం పాడైపోవడం, అలాంటి సిచ్యువేషన్లో కూడా జాండీస్ వస్తుంది. దాన్ని హీమోలైటిక్ జాండీస్ అంటాం. ఇది అలాంటి పేషెంట్స్లో మలేరియా వల్ల రావచ్చు, లేకుంటే లెప్టోస్పైరోసిస్ వల్ల రావచ్చు, లేకుంటే కొన్ని మందులు వాడేటప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కూడా ఎర్ర రక్త కణాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు చిట్లిపోయినటువంటి వచ్చే జాండీస్ దాన్ని హీమోలైటిక్ జాండీస్ అంటాం. సో ముఖ్యంగా దీన్ని 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో ఎర్ర రక్త కణాల్లో మన బ్లడ్లో ఉండేటువంటి జీవన క్రియలో బ్లడ్లో ఉన్నటువంటి భాగాల్లో దానిలో బాగా చిట్లిపోయినప్పుడు ఎర్ర రక్త కణాలు చిట్లిపోయినటువంటి జాండీస్ని హీమోలైటిక్ జాండీస్ అంటాం. లివర్ జబ్బులు ఇప్పుడు మనం అనుకున్న విధంగా వైరస్లు, కొన్ని రకాలైనటువంటి మందులు, డ్రగ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి జబ్బుని మనకు దాన్ని పారెంకైమల్ జాండీస్ అంటారు. అంటే లివర్ డ్యామేజ్ వచ్చే జాండీస్ని పారెంకైమల్ డ్యామేజ్ అంటారు. ఆ తర్వాత మనకు ఎప్పుడైతే స్టోన్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అది వచ్చి ఎప్పుడైతే పిత్తాశయ నాళంలో తట్టుకుంటుందో దాన్ని సర్జికల్ జాండీస్ అంటాం, అంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. సో జాండీస్లో చాలా రకాలుగా విభజించవచ్చు. సో గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అనే స్పెషలిస్టు జాండీస్ని క్షుణ్ణంగా దాన్ని పరిశీలించే అవకాశం ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా ఉంటుంది. కాబట్టి జాండీస్ కళ్ళు పచ్చబడడం మాత్రమే ప్రజలకు తెలుసు. ఇలాంటి పచ్చబడగానే ఏదో నాటు మందు వాడకుండా ఇంకెక్కడికో పోకుండా ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మాత్రమే అప్రోచ్ అయితే ఒక ఇన్ టైంలో, అంటే సకాలంలో కరెక్ట్గా నిర్ణయం జరిగితే ట్రీట్మెంట్ విషయంలో పేషెంట్కి న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా త్వరగా టైం వేస్ట్ చేయకుండా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కలిసే అవకాశం అనేది ప్రతి పర్సన్ వెంటనే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కలిస్తే కనుక ఈ యొక్క పచ్చకామెర్ల గురించి ట్రీట్మెంట్ ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సాధారణంగా కామెర్లు అనగానే చాలామంది డాక్టర్ని సంప్రదించకుండా వెంటనే భూత వైద్యుల దగ్గరికి లేదా నాటు వైద్యుల దగ్గరికి లేదంటే తాయెత్తులు కట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్పగలిగేది ఏంటంటే ముఖ్యంగా ఈ జాండీస్ అనగానే ప్రజల్లో ఒక అనాది కాలంగా ఉన్నటువంటి మూఢనమ్మకం కావచ్చు, లేకుంటే వాళ్ళలో లిటరసీ లేకపోవడము, వాళ్ళలో చైతన్యం లేకపోవడం వల్ల వాళ్ళు నాటు మందులను అప్రోచ్ అవ్వడము, లేకుంటే మా తాతగారు జాండీస్కి నాటు మందే వాడారు, మా ఫాదర్ కూడా నాటు మందు తీసుకున్నాడు. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్
వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరో ఒకళ్ళు నాటు మందు తీసుకోవడం వల్ల వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా నాటు మందుకే పోవడము. ఎందుకంటే మా యొక్క ఫ్యామిలీలో చాలామంది మేము నాటు మందే వాడతామని చెప్తుంటారు చాలామంది. మా ఫ్యామిలీలో నాటు మందు వాడారు, మేము కూడా నాటు మందే తీసుకుంటామని అంటుంటారు. సో ఈ యొక్క నాటు మందుని నమ్మకుండా ఒక జాండీస్ వచ్చినప్పుడు ఒక సైంటిఫికల్గా, అంటే ఒక సైంటిఫిక్ పర్సన్గా మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే, ఒక సైంటిఫిక్ పర్సన్ ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని ప్రాపర్గా కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక జరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సమయం వేస్ట్ అవుతుంది. చాలా వాళ్ళు ఈ నాటు మందులు తీసుకోవడం కానివ్వండి, అక్కడెక్కడో తిరగడం కానివ్వండి, ఈ లోపల ఏమవుతుంది, పేషెంట్ కనుక క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ లివర్ డ్యామేజ్ ఎక్కువగా ఉందనుకోండి, లివర్ డ్యామేజ్ వల్ల కూడా ఎక్కువ శాతము డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రోంట్రాలజీకి వచ్చే లోపల లివర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ నాటు మందులు జోలికి పోకుండా ఈ మెడలో తాయెత్తులు కట్టుకోవడము, కొన్ని చోట్ల ఇక్కడ మల్లెపల్లి అనే ఊళ్ళో వాళ్ళు నాటు మంది ఇస్తుంటారు, ఇంకొన్ని చోట్లనేమో మెడలో తాయెత్తులాగా కడుతుంటారు. సో ఇవన్నీ కూడా ఇంకొంతమంది ఏమో మనకు గుంటూరు సైడు, ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే ఈ మణికొట్టు చుట్టూ ఒక బ్రాండ్ ఒకటి కాల్స్తారు. సో దాన్ని వెయిట్ చేసి ఒక రౌండ్గా అది వాచ్ లాగా కనిపిస్తుంది, మామూలుగా ఇట్లా రౌండ్గా చేస్తారు. ఆ కాల్చింది ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ మణికట్టు చుట్టూ కనుక కాల్స్తే అది జాండీస్ తగ్గిపోతుందని అదొక మూఢనమ్మకం అన్నట్టు. సో ఇలాంటివి ఊళ్ళలో రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉండడం వల్ల ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వారు కొంచెం చదువుకొని కనుక బాగా ఆలోచించి ఇది ఇట్లా కాదు, ఈ నాటు మందుతో జాండీస్ తగ్గదు, అసలు జాండీస్ రాకపోయినా చేయాలంటే దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి, లివర్ స్పెషలిస్ట్ని కలవాలి. లివర్ స్పెషలిస్ట్ ప్రాపర్గా ఇన్ టైంలో పూర్తి డయాగ్నోస్ చేశాక కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా విలేజ్లో ఉన్నవాళ్ళు, ఇంకా మామూలుగా వాళ్ళకు సిటీకి దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా పాత పద్ధతుల్ని అనుసరించుకుంటూ పాత వాటిని ఇంకా చేసుకుంటూ పోతుంటే వాళ్ళకు చాలా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు కామెర్లకు కూడా సర్జరీలు చేస్తూ ఉంటారు, చాలామంది చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజంగా సర్జరీ అనేది అసలు అవసరం పడుతుందా ఈ కామెర్లు అనే దానికి? ఒకవేళ డాక్టర్ల యొక్క కమర్షియల్ కోసం ఇది చేస్తూ ఉంటారు? అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే జాండీస్ మనకు ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, స్టమక్ యొక్క బ్యాక్ సైడ్ పోర్షన్లో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో క్యాన్సర్ కనుక వచ్చి ఉంటే అది జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. ఈ ఎట్లాంటి అబ్స్ట్రక్టివ్ జాండీస్ ప్యాంక్రియాటిస్ యొక్క ఉన్నటువంటి క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చేటువంటి జాండీస్కి ఆపరేషన్ చేయడం అవసరం కంపల్సరీగా. ఎందుకంటే పేషెంట్కి ఏ భాగంలో అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ భాగాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. సో అది క్యాన్సర్ యొక్క భాగాన్ని తొలగిస్తే ఆ పేషెంట్కి జాండీస్ తగ్గుతుంది, పేషెంట్ ఇంప్రూవ్మెంట్ బాగుతుంది. సో మేము పేషెంట్కి సర్జరీ చేసే ముందర ఒక క్యాన్సర్ సర్జన్ ఏం చేస్తాడంటే జాండీస్తో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తే పేషెంట్కి చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సర్జరీ అప్పుడు పేషెంట్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు తక్కువ, ఎందుకంటే వాళ్ళకు అనస్థీషియా తట్టుకునే పరిస్థితి ఉండదు పేషెంట్కి. సో ముందర ఏం చేయాలి, ఆ కళ్ళల్లో ఉన్నటువంటి కామెర్లు అంటే ఆ యొక్క ఎల్లోనెస్ తగ్గాలి ఫస్ట్, అంటే జాండీస్ తగ్గాలి, బ్లడ్లో ఉన్నటువంటి బిలిరుబిన్ లెవెల్స్ తగ్గాలి. సో ఎప్పుడైతే ఈ జాండీస్ తగ్గినప్పుడు ఆ సర్జను ఆపరేషన్ చేస్తాడు. అప్పుడు మాకేమంటారంటే మీరు ఒక స్టెంట్ వేయండి, అంటే లివర్లో ఉంచి మనకు పిత్తాశయ నాళంలో ఒక స్టెంట్ వేయమంటారు, ఆ బైల్ డక్ట్ స్టెంట్ వేయమంటారు. సో అప్పుడు మాకు వస్తుంది, మేమేం చేస్తామంటే ఈఆర్సిపి టెక్నిక్ ద్వారా ఆ యొక్క ప్యాపిల్లా ద్వారా మేము ఒక స్టెంట్ వేసి లివర్ లోపలికి ఒక స్టెంట్ ఇస్తాం. అప్పుడు పసరు అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే పసరు ఫ్రీగా ఫ్లో అవుతుందో జాండీస్ తగ్గిపోతుంది, కానీ క్యాన్సర్ అలాగే ఉంటుంది. సో జాండీస్ తగ్గించేసాక మేము క్యాన్సర్ సర్జన్కి ఆ పేషెంట్ పంపిస్తాం. ఏమని అంటే ఈ పేషెంట్కి ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు, జాండీస్ తగ్గింది, సర్జరీ మీరు చేయండి అని చెప్తాం. ఎందుకు, అది క్యాన్సర్ కాబట్టి, క్యాన్సర్తో వచ్చినటువంటి జాండీస్ కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే. అలాగే కొన్ని స్టోన్స్, పెద్ద స్టోన్స్ వచ్చి బ్లాక్ అవుతాయి, పిత్తాశయ నాళంలో బ్లాక్ అవుతాయి. అవి ఏ రకమైనటువంటి చేసినా కూడా అవి బయటికి రావు. అలాంటప్పుడు సర్జరీ చేసి వాటిని తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని స్టోన్స్ కానివ్వండి, కొన్ని క్యాన్సర్స్ కానివ్వండి, కొన్నిసార్లు లివర్ క్యాన్సర్లో కూడా జాండీస్ వస్తుంది. అప్పుడు లివర్ కూడా తొలగించి కొంత పోర్షన్ని లివర్ని తొలగించాక చేసేటువంటి ఆపరేషన్స్ అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కమర్షియల్ అనుకోవడానికి అవకాశం లేకుండా దాంట్లో అంతో ఇంతో అవసరం ఉంది కాబట్టి సర్జరీ చేస్తున్నారని మాత్రం కంపల్సరీగా అనుకోవాల్సిన అవసరం ఉంది. కాలర్ నెక్ అంటూ ఉంటారు కదా, దానిని ఉపయోగిస్తూ ఉంటారు. అసలు దాని అవసరం ఏంటి, ఏ పరిస్థితులలో దానిని ఉపయోగిస్తారు, దాని గురించి కాస్త వివరిస్తారు.
ముఖ్యంగా మీరు చాలామంది చూస్తుంటారు, ఈ మెడ మీద ఇట్లా కాలర్ లాగా వేసుకొని వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని మనకు వెన్నుపూసలో ఉన్నటువంటి బొక్కలు అరిగినప్పుడు అలాంటప్పుడు మాత్రం కాలర్ నెక్ అని అది పెడుతుంటారు. సో ఇలాంటి కాలర్ నెక్ అనేది కేవలము కొన్నిసార్లు ఏంటంటే ఈ యొక్క వర్టిబ్రల్ మనకు సర్వైకల్ వర్టిబ్రా అంటారు. అంటే మెడ బొక్కలు అరిగినప్పుడు వాళ్ళు ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అవి రాస్తుంటారు, అవి కాలర్ నెక్ అంటారు. కానీ ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ కూడా ఒక రకమైనటువంటి సర్జరీ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే ఈ గొంతులో మనకు అనస్థీషియా వాళ్ళ హెల్ప్ తోటి ట్రేకియాస్టమీ చేస్తుంటారు. ఈ ట్రేకియాస్టమీ అనే సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుందంటే కొన్నిసార్లు యాసిడ్ తాగాక తినే గొట్టంలో ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, అంటే ఆహారం నాళం ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో యాసిడ్ వల్ల, అప్పుడు ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి తినే గొట్టం కాస్త మనకు గాలి పీల్చుకునే గొట్టంలోకి ఆ ఫుడ్ కాస్త అందులోకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు యాస్పిరేషన్ అంటాం. సో ఇలాంటి యాస్పిరేషన్స్ రాకుండా మింగేటప్పుడు మింగడం కష్టంగా ఉన్న వాళ్ళకు, ఊపిరి తీసుకోవడం కష్టం ఉన్న వాళ్ళకు మనం అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పర్మనెంట్ ట్రేకియాస్టమీ ఒకటి చేస్తారు. అంటే అక్కడ హోల్ పెట్టి, గొంతు దగ్గర హోల్ పెట్టి దాన్ని బ్యాక్ సైడ్ దానికి ఒక చిన్న దారంలాగా కడతారు. అది జనరల్గా ఏంటంటే ఆ హోల్ ద్వారా పేషెంట్ ఊపిరి తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది. అది ఏంటంటే గొంతులు ఇక్కడ ఏదో గాలి దీని నుంచి వస్తుంటుంది. మామూలుగా ఈ ట్రేకియాస్టమీ చేసినటువంటి హోల్ ద్వారా అది బయటకు వస్తుంటుంది గాలి. సో దీన్ని సర్వైకల్ కాలర్ అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది సర్వైకల్ కాలర్ అనేది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. గ్యాస్ట్రోంటాలజీ చేసేదాన్ని ట్రేకియాస్టమీ, దాన్ని ట్రేకియాస్టమీ ట్యూబ్ ద్వారా ఓపెనింగ్ దాన్ని ఆ వచ్చేదాన్ని కూడా సర్వైకల్ కాలర్ అనుకుంటుంటారు చాలామంది. ట్రేకియాస్టమీ అన్నారు కదా డాక్టర్ గారు, దాని గురించి వివరిస్తారు. ఇప్పుడు ట్రేకియాస్టమీ అంటే అది లైఫ్ సేవింగ్ అన్నట్టు. ట్రేకియాస్టమీ ఎప్పుడు చేస్తారంటే పేషెంట్కి చాలా ఊపిరి తీసుకోవడం కష్టమైపోవడం, అంటే ఇక్కడ ఏదో తట్టుకున్నట్టు అవ్వడం, గొంతులో తట్టుకున్నట్టు అయిపోవడం, ఊపిరి అయిపోవడం, అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్కి యాస్పిరేషన్ అయిపోవడం, గాలి ఆడకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ట్రేకియాస్టమీ చేయడం వల్ల పేషెంట్కి మనం లైఫ్ సేవ్ చేసినట్టుగా అవుతుంది. సో లైఫ్ సేవ్ చేయాలంటే పేషెంట్కి కంపల్సరీగా ఇప్పుడు ముక్కు దారును దీని ద్వారా తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు వెంటనే హోల్ చేసేసి ట్రేకియాస్టమీ చేసేసి దాని ద్వారా ఏరిస్తాం. మామూలుగా గాలి అనేది ఆర్టిఫిషియల్గా వాళ్ళ గొంతులోంచి గాలి ఇవ్వడానికి త్రూ ట్రేకియాస్టమీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేషెంట్స్ వెంటిలేటర్ వెళ్తారు చాలామంది. ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కూడా కొన్నిసార్లు హెడ్ ఇంజరీ, తలకాకు బాగా తల దెబ్బతిన్నాక పేషెంట్ అన్కాన్షియస్ కోమాలో పోయినప్పుడు ఆ పేషెంట్కు ట్రేకియాస్టమీ అవసరం పడుతుంది. ఎందుకు అంటే ఆ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది ఆ పేషెంట్కి. అలాంటి వాళ్ళలో ఈ వెంటిలేటర్ పెట్టాల్సిన వాళ్ళందరూ కూడా ఈ ట్రేకియాస్టమీ ద్వారా వెంటిలేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఆహారం తీసుకునే ఇప్పుడు ఈ గొట్టం ద్వారా కొంత ఫుడ్ పైప్ కాస్త ఇందులో పోయే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ట్రేకియాస్టమీ కనుక చేస్తే ఆస్పిరేషన్ కాకుండా కేవలం గాలి తీసుకునే గొట్టంలో గాలి మాత్రమే వెళుతుంది, ఆహారం తీసుకునే గొట్టంలో ఆహారం మాత్రమే వెళుతుంది. సో రెండు కలవకూడదు. రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి ఆస్పిరేషన్ రావడము, బ్రీదింగ్ రావడము, ఊపిరి ఆగిపోయే ప్రమాదం జరుగుతుంది. సో ఇలా ఊపిరి ఆగిపోయే ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనం ట్రేకియాస్టమీ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఒక ఎమర్జెన్సీలో డాక్టర్స్ ట్రేకియాస్టమీ చేసి పేషెంట్ యొక్క లైఫ్ని వెంటనే సేవ్ చేస్తారు. అంటే చనిపోతాడేమో అనే డౌట్ తోటి వాళ్ళు వెంటనే ట్రేకియాస్టమీ చేసేస్తారు. దాని ఎమర్జెన్సీ ట్రేకియాస్టమీ అంటారు. సో అది చేయడం వల్ల పేషెంట్కి చాలా లాభం జరుగుతుంది. వ్యాధులు కూడా వస్తుంటాయి కదా డాక్టర్ గారు, మరి అలా ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తారు? ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్టమక్ గ్యాస్ట్రిక్, ముఖ్యంగా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందంటే పేషెంట్స్ చాలామంది గ్యాస్ట్రో దగ్గరికి వచ్చాక నేను తింటే అరగట్లేదు, నాకు ఆకలి అవ్వట్లేదు, తినింది సరిగా ఎక్కువ తినలేకపోతున్నాను, తక్కువ తింటున్నాను, మునుపటి కంటే ఎక్కువ ఫుడ్ పోవట్లేదు, కొంచెం తినగానే చాలు అనిపిస్తుంది, ఇంతకన్నా ఎక్కువ నేను తినలేను, మొదట్లో నేను బాగా తినేవాడిని ఇప్పుడు తక్కువ తింటున్నాను అని చెప్తారు. ఇది ముఖ్యంగా స్టమక్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇవి. అంటే జీర్ణకోశకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన సిమ్టమ్ ఇది. ఆ తర్వాత తినగానే నాకు పొట్టలో నొప్పి వస్తుందని కొంతమంది అంటారు. మామూలుగా ఫుడ్ తినగానే ఈ పొట్టల యొక్క పై భాగంలో నొప్పి వస్తుంది అని అంటారు. సో ఈ పై భాగంలో నొప్పి రావడం కూడా అది కేవలం స్టమక్కు సంబంధించినటువంటి జీర్ణకోశం సంబంధించినటువంటి ప్రాబ్లం అది. సో ఇవి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే తిన్న తర్వాత ఒక 3 అవర్స్కో 2 అవర్స్కో మళ్ళీ నేను వామిటింగ్ చేసుకుంటున్నాను, అది ఎలా తింటున్నానో అలానే బయటకు వచ్చేస్తుందని అంటుంటారు. సో అట్లా రిపీటెడ్గా వామిటింగ్ అవ్వడము, తినగానే కడుపులో నొప్పి రావడము, దాని తర్వాత తినేది సహించకపోవడము, తక్కువ తినడము. సో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్
కేవలం స్టమక్కు సంబంధించినటువంటి సిమ్టమ్స్గా చెప్తాం. సో ఇలాంటి గ్యాస్ట్రిక్ సంబంధించిన సిమ్టమ్స్కి ఎండోస్కోపీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయడం అవసరం పడుతుంది వీళ్ళకు. ఎందుకు అంటే క్యాన్సర్స్ ఉన్నప్పుడు క్యాన్సర్స్ ఉండొచ్చు పేషెంట్కి. ఒకవేళ కనుక 45 to 55 years మధ్యలో కనుక ఇదే సిమ్టమ్ నేను తినలేకపోతున్నాను, తింటే బయటకు వచ్చేస్తుంది, ఆకలి అవ్వట్లేదు, నా బరువు తగ్గిపోయింది, ఫుడ్ చాలా తక్కువ తింటున్నాను అని అన్నారనుకోండి, మనము క్యాన్సర్ ఉందేమో అని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఒక అనుమానంతో క్యాన్సర్ ఉండొచ్చేమో అనే అనుమానంతో మేము ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా స్టమక్లోకి వెళ్ళి ఆ యొక్క స్టమక్ని మొత్తం ఎగ్జామిన్ చేస్తాం. ఏమైనా క్యాన్సర్ ఉందా, లేకుంటే ఎర్లీ క్యాన్సర్ అంటే మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉందా అని గుర్తుపట్టడం కోసం ఎండోస్కోపీ చేస్తాం. అలా కాకుండా అల్సర్ ఉందా, లేకుంటే స్టమక్లో కొన్నిసార్లు అల్సర్స్ వస్తాయి, దాన్ని డ్యూడినల్ అల్సర్ అంటాము, గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. సో స్టమక్లో అల్సర్ రావచ్చు, లేకుంటే చిన్న ప్రేగులో మొదటి భాగమైనటువంటి డ్యూడినల్లో కూడా అల్సర్ రావచ్చు. సో అల్సర్ని డిటెక్ట్ చేయాలన్నా ఎండోస్కోపీ చేస్తాం. చేసి అల్సర్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఎన్ని అల్సర్స్ ఉన్నాయి, పెద్ద అల్సర్ ఉందా, చిన్న అల్సర్ ఉందా, ఎంత టైం పడుతుంది, ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇస్తే ట్రీట్మెంట్ తగ్గుతుంది, అల్సర్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మేము అసెస్మెంట్ ఒక ప్రాపర్గా దాని మీద టోటల్గా అవగాహన రావడం కోసం, అల్సర్ యొక్క పూర్తి అవగాహన రావడం కోసం చెప్పేసి ఎండోస్కోపీ చేశాక ఒకవేళ కనుక లోన గడ్డలాగా ఉండి ఒకవేళ క్యాన్సర్ పుండులాగా కనుక అనిపిస్తే కనుక మేము లోన బయాప్సీ అని ఒక పరికరం ఉంటుంది. ఆ బయాప్సీ ఫోర్సెప్ ద్వారా అంటే ఎండోస్కోపీ పరికరంలోంచే బయాప్సీని పంపిస్తాం లోపలికి. ఆ బయాప్సీ ఫోర్సెప్స్ని పొట్టలోకి పంపించి ఆ యొక్క చిన్న ముక్క తీసుకుంటాం పొట్టలోంచి, లోపల నుంచి ముక్క తీసుకున్నాక ఆ టెస్ట్ చేస్తాం ఇది క్యాన్సర్ ఉందా లేదా అని. పెథాలజిస్ట్ దాన్ని డయాగ్నోస్ చేసి క్యాన్సర్ ఉంది అంటే ఉందని చెప్తాడు, క్యాన్సర్ లేదు అంటే లేదని చెప్తాడు. సో క్యాన్సర్ ఉందా లేదా అన్నది మనం స్టార్టింగ్లో గుర్తించడం ఎంత ముఖ్యం అంటే దానివల్ల పేషెంట్ యొక్క లైఫ్ మనం చాలా ఎక్కువ రోజులు లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా ఈ స్టమక్ జీర్ణకోశం సంబంధించినటువంటి వ్యాధులను బాగా కనిపెట్టడం కోసము ఈ యొక్క ఎండోస్కోపీ పరికరం మేము వాడతాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ యొక్క డియోడినల్ అల్సర్ అనేది వచ్చి చాలా కాలం డియోడినల్ అల్సర్ వచ్చాక ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల, గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కలవకపోవడం వల్ల ఏవో మందులు తీసుకోవడం, ఏదో అంటాసిడ్, ఈ మధ్యన డైజిన్ సిరప్ అని ఆ టీవీలలో మనకు డైజిన్ సిరప్ వస్తుంది, ఇంకేదో సిరప్ మనకు మ్యూకెన్ జెల్ అని సిరప్ వస్తుంటుంది. ఆ సిరప్ చూడడం కొంతమంది ఇనో తాగుతుంటారు. సో ఇనో తాగడం చాలా ప్రమాదం. సో ఇనో అనేది ఎప్పుడు కూడా ఇనో తాగకూడదు. పొట్టలో నొప్పి వచ్చింది అంటే ఎందుకు నొప్పి వచ్చింది, దానికి కారణం ఏంది, పొట్టలో నొప్పి రావడానికి కారణాలు ఏంటివి అని కనుక్కోవడం కోసం గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కలిసి ఎండోస్కోపీ చేసుకున్నాక అది ఎలాంటి అల్సర్, ఇదేమైనా క్యాన్సర్ సంబంధించిన అల్సరా లేకుంటే మామూలు అల్సరా అన్నది చూసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక రాబోయే కాలంలో వచ్చేటువంటి సీరియస్ జబ్బుని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎండోస్కోపీ అనగానే భయపడిపోయి నాకు ఎండోస్కోపీ వద్దు నేను చేయించుకోని కొంతమంది పేషెంట్లు చెప్తుంటారు. అది కేవలం ఒక 5 నిమిషాల్లో చేసేటువంటి ప్రొసీజర్, అది చిన్న ప్రొసీజర్. అది దానికోసం మనం భయపడిపోయి నాకు ఎండోస్కోపీ చేయకండి నేను చేయించుకోను అని కొంతమంది పేషెంట్లు చెప్తుంటారు. వాళ్ళకి భయానికి మేమేమంటున్నామంటే ఎండోస్కోపీ భయపడాల్సినంత సీరియస్ టెస్ట్ కాదు, అది చాలా సింపుల్ టెస్ట్. మనం అన్నం ఎలా తింటామో గొంతులోకి ఎలా దిగుతుందో ఎండోస్కోపీ చిన్న పరికరము, కేవలం ఒక 8 mm సైజు డయామీటర్ ఉన్నటువంటి ట్యూబ్, అది ఈజీగా వెళ్ళిపోతుంది స్టమక్లకు. మనం ఊపిరి తీసుకోవడం కూడా ఈజీగా చేయొచ్చు, టెస్ట్ చేసేటప్పుడు ఊపిరి తీసుకోవచ్చు. సో ఈ పరికరం ద్వారా జీర్ణకోశంకు సంబంధించినటువంటి జబ్బులను గుర్తుపట్టడము, కొన్నిసార్లు కడుపులోంచి చిన్న ప్రేగులకు పోయే దారి మూసుకపోవడం, అంటే అల్సర్ వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోకుండా ఉండడం వల్ల, ఒక దీర్ఘకాలికమైనటువంటి అల్సర్ ఉండడం వల్ల ఈ యొక్క డియోడినల్ స్టినోసిస్ అంటారు దాన్ని. అంటే చిన్న ప్రేగు మూసుకపోవడం, చిన్న ప్రేగు మూసుకపోయినప్పుడు తిన్న ఫుడ్ కాస్త అలానే కక్కేయడం, ముందు రోజు రాత్రి తిన్నటువంటి టమాటాలు, కరివేపాకులు, పచ్చిమిర్చీలు అవన్నీ కూడా అరగకుండా ఎలా తినున్నామో రాత్రిపూట మళ్ళీ తెల్లారి మార్నింగ్ వామిటింగ్ చేసుకుంటే రాత్రి తిన్న ఫుడ్ స్టఫ్స్ అన్నీ కూడా అలాగే బయటికి రావడం. అంటే దాని అర్థం ఏంటి, చిన్న ప్రేగులోంచి కడుపులోంచి చిన్న ప్రేగులకు పోయేటువంటి దారి డియోడినల్ బ్లాక్ అయిపోవడం. ఈ బ్లాక్ అయిపోయిన దాన్ని డియోడినల్ స్టినోసిస్ అంటారు. అది సర్జరీ చేయాలి, ఆ కేసుకి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇది డయాగ్నోస్ చేయాలన్నా కూడా ఎండోస్కోపీ అనేటువంటి పరికరం ద్వారా ఈ యొక్క చిన్న ప్రేగు బ్లాక్ అయిపోయిన దాన్ని కూడా ఎండోస్కోపీ పరికరం ద్వారా గుర్తుపట్టి, ఇలాగే జీర్ణకోశం సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా గుర్తించడం కోసం ఎండోస్కోపీ అనే పరికరం మేము వాడతాం.
ఓకే డాక్టర్ గారు, చాలా మంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక టాబ్లెట్ కొనుక్కోవడం వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి కడుపులో మంట లేకపోతే గొంతులో మంట ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించడానికి వెళ్తుంటారు. అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాన్ని అక్రాస్ ది కౌంటర్ మెడికేషన్ అంటారు. అక్రాస్ ది కౌంటర్ మెడికేషన్ అంటే తలనొప్పి వస్తే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవడం, ఇంకేదో జ్వరం వస్తే డోలో 650 తీసుకోవడం, ఇంకేదో కడుపు నొప్పి వస్తే ఒక ర్యాంటాక్ పాన్ 40 అడగడం, ఇంకేదో టాబ్లెట్ అడుగుతుంటారు. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు టాబ్లెట్ పాన్ 40 ఇచ్చేయమంటారు. మరి ఈ పాన్ 40 ఏంటి, డోలో ఏంటి, ఇవన్నీ అసలు ఎందుకు ఈ టాబ్లెట్లు, అది వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు. ఇది ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి పోవడం అంటే చాలా టైం పడుతుంది. డాక్టర్కి ఫీజు ఇవ్వాలి, ఫీజు ఇవ్వడం అవసరమా? మన మందుల షాప్లో మన పక్కనే మందుల షాప్ ఉంది, ఆయన చెప్తే ఆయన మందు ఇచ్చేస్తాడు, మనం మింగేయచ్చు అని అనుకుంటుంటారు చాలామంది. కానీ కేవలం ఒక చిన్న విషయంలో మనం చేసినటువంటి అశ్రద్ధ చాలా పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పొరపాటు జరుగుతుంది అంటే పేషెంట్కి ఏదో అన్నం అరగట్లేదు, నాకు ఆకలి అవ్వట్లేదు, తిన్నది అరగట్లేదు అన్న చిన్న సిమ్టమ్, నాకు అరగట్లేదు అన్నం అరగట్లేదు అన్న సిమ్టమ్ చాలా చిన్నదే కావచ్చు. కానీ దానివల్ల చేసేటువంటి పొరపాట్లు దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు ఆ పేషెంట్ యొక్క ప్రాణాలకు కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది. సో ఈ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ను కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కలవడం వల్ల మీ యొక్క జబ్బుని ఎర్లీగా త్వరగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లేట్ కాకుండా త్వరగా కనుక జబ్బుని తెలుసుకుంటే మీకు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనే ఒక కొటేషన్ ఉంది. అంటే ఒక చిన్న మనం కుట్లు కుట్టేప్పుడు ఒక చిన్నగా ఒక 2 కుట్లు కొట్టేటువంటి, మనకు మామూలుగా ఏదైనా చినిగిపోతే 2 కుట్లు కుడితే సరిపోయేటువంటి హోల్ని అలాగే వదిలేస్తే అది 9 కుట్లు కుట్టాల్సిన అవసరం పడుతుంది ఇంకొక రోజులు వదిలేస్తే. అంటే ఆ హోల్ కాస్త పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఇన్ టైంలో చేసే పనిని మనం లేట్ చేయడం వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓటీసీ డ్రగ్స్ అంటారు వీటిని. అక్రాస్ ది టేబుల్ తీసుకున్నటువంటి మెడికల్ షాప్లో కొనేటువంటి మెడిసిన్స్ తీసుకొని మోషన్స్ పెడుతుంది అనగానే ఎల్డోపార్ తీసుకుంటారు. వాడు ఎల్డోపార్ ఇచ్చేస్తాడు, మెడికల్ షాప్ కూడా ఎల్డోపార్ తీసుకో అంటాడు. కానీ అసలు మోషన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఎల్డోపార్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, దానివల్ల వచ్చే డేంజర్ ఏంటి అని ప్రజలకు తెలియదు అది. సో మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ నాకు మోషన్స్ పెట్టాయి, నేను ఎల్డోపార్ తీసుకున్నాను అంటాడు. కానీ ఎల్డోపార్ తీసుకున్నాక ఇంకా ప్రమాదం తనే ఎక్కువ చేసుకున్నట్టుగా అవుతుంది. ఎందుకు, ఆ వచ్చే మోషన్స్ రానియకుండా అతను ఆపేస్తాడు ఎల్డోపార్ తోటి. అట్లా ఆపేయడం వల్ల మోషన్స్ రాకుండా పొట్టలోనే ఉండడం వల్ల ఆ పేషెంట్స్కి కడుపు నొప్పి ఎక్కువైపోతుంది, పొట్ట ఉబ్బడం ఎక్కువైపోతుంది, వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. సో ఒక అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ అంటే మామూలుగా ఎక్కడో బయట ఫుడ్ తింటాడు, స్ట్రీట్లో ఫుడ్ తింటాడు, ఆ స్ట్రీట్లో ఫుడ్ తిన్నప్పుడు వచ్చినటువంటి ఫుడ్ పాయిజనింగ్, ఆ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా వచ్చినటువంటి లూజ్ మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రాపర్గా తెలియక వాళ్ళు ఏదో ఎల్డోపార్ తీసుకోవడము, లేకుంటే ర్యాంటాక్ పాన్ 40 తీసుకోవడము, ఇలాంటివో తీసుకుంటూ దాన్ని టైం వేస్ట్ చేస్తుంటారు. దానివల్ల నష్టము అతిగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది పేషెంట్కి. అది కాకుండా ఇన్ టైంలో కనుక పేషెంట్ వెంటనే వచ్చి డాక్టర్ని కలిస్తే చాలా వరకు తన యొక్క టైం సేవ్ అవుతుంది, తను లీవ్స్ ఎక్కువ పెట్టకుండా వెంటనే తన డ్యూటీకి వెళ్ళిపోగలుగుతాడు. ట్రీట్మెంట్ చాలా తక్కువ కాస్ట్లో, తక్కువ రేట్లో ట్రీట్మెంట్ జరిగిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెడికల్ షాప్లో టాబ్లెట్ కొనడం అనేది చాలా డేంజర్. అట్లాగే కొన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్, కొంతమంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఇది నాకు డైక్లోఫెనాక్ సోడియం ఇచ్చేయమంటారు, ఓవరాన్ టాబ్లెట్ ఇచ్చేయమంటారు, కొన్నిసార్లు ఎసిక్లోఫెనాక్ ఏదో టాబ్లెట్ చెప్తాడు. నాకు నొప్పుల టాబ్లెట్, బాగా నొప్పులు వస్తున్నాయి, నాకు నడుము నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఈ టాబ్లెట్ ఇచ్చేస్తే నాకు నడుము నొప్పి తగ్గిపోతుందని చెప్పి వేసుకుంటూ ఉంటాడు. ఇలా ఈ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడడం వల్ల డాక్టర్స్ యొక్క ఆజమాయిషీ లేకుండా, సూపర్విజన్ లేకుండా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి, మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోతాయి. అది తెలియకుండా ఒక దీర్ఘకాలికంగా తీసుకున్నటువంటి డ్రగ్స్ వల్ల మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల పొట్టలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అల్సర్స్ వచ్చి కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డ్యూయోడనల్ అల్సరు, గ్యాస్ట్రిక్ అల్సరు అని వచ్చి పొట్టలో పుళ్ళు పడిపోయి అందులోంచి రక్తం కారి బ్లడ్ వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్రాస్ ది టేబుల్ మెడికల్ షాప్లో దొరికేటువంటి మందులు ఊరికే ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుక్కోవడం, ఊరికే మింగేయడము, ఇది చేయడం వల్ల వారి ఆరోగ్యానికి వారే దాన్ని ముప్పుగా పరిగణించిన పదంగా ఉంటుంది. కాబట్టి టాబ్లెట్స్ తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. బయట టాబ్లెట్స్ మెడికల్ షాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ వాడడం అనేది చాలా డేంజర్. ఓకే డాక్టర్ గారు, కొంతమందిలో అసలుకి టాబ్లెట్స్ అనేవి పడవు,
ఒకవేళ మందులు వాడినా కూడా వాటి ద్వారా వారికి కడుపులో మంట రావడం, లేదా గొంతులో మంట రావడం, కడుపు ఉబ్బడం, మోషన్స్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఆ టైంలో ఏం చేయాలి? ఇంకొకటి మెడికల్ అడ్వైస్గా మీరేమిస్తారు? అంటే పేషెంట్కి ఒకవేళ కనుక పొట్టొబ్బినట్టు కావడం, లేకుంటే మోషన్స్ బాగా విరుచనలాగా అనిపించడము, లేకుంటే ఇంకేమైనా వచ్చినప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్ని సైంటిఫికల్గా ఆలోచించి అసలు ఒక పేషెంట్కి మోషన్స్ పెడుతున్నాయి అంటే దేనివల్ల పెడుతున్నాయి మోషన్స్? ఏమైనా ఫుడ్ తింటే మోషన్స్ పెడుతున్నాయా, లేకుంటే అసలు మీకు మోషన్స్ రావడం అనేది చాలా ఒక 5 నుంచి 6 నెలల నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందా అనేది మేము అడుగుతాం. సో ఒకవేళ కనుక ఎక్కువ రోజులు నాకు మోషన్స్ పెడుతుంది, ఎప్పుడు తింటే అప్పుడు మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తినగానే మోషన్కి వెళ్ళాలి నేను అని అంటుంటారు కొంతమంది పేషెంట్స్. నేను ఫుడ్ తినగానే లాట్రిన్కి వెళ్ళాలనిపిస్తుంది, రోజుకి నేను 4 సార్లు తొడిగిపోతున్నాను అని చెప్తారు పేషెంట్స్. అట్లా 4 టైమ్స్ 5 టైమ్స్ లూజ్ మోషన్స్ లాగా పోతున్నాను అనుకున్నప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండొచ్చేమో ఈ పేషెంట్కి మేము అనుకుంటాం. దాన్ని ఐబిఎస్ అంటాం. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉన్నవాళ్ళు, అతిగా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, బాగా టెన్షన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, కొంతమందికి ఈ ఊర్లో ఉన్న డ్యూటీ చేసే వాళ్ళకు పక్క ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్నిసార్లు అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి డే డ్యూటీ టైం కాస్త నైట్ డ్యూటీకి షిఫ్ట్ అయిపోతుంది. కొంతమంది డే డ్యూటీ చేసేవాళ్ళు నైట్ డ్యూటీ షిఫ్ట్ అయిపోయినప్పుడు మోషన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్తారు. సో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోవడం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోవడం, ఫ్యామిలీలో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోతే ఆ మెంటల్ టెన్షన్కి వాళ్ళు నిద్ర పట్టకుండా ఉండడం వల్ల వాళ్ళలో ఇలాంటి జీవనక్రియలో ఉన్నటువంటి మార్పులు జరగడం వల్ల మోషన్స్ రాకపోవడం, లేకుంటే అతిగా మోషన్స్ పెట్టడం, ఇలాంటివి అనేటివి ఉంటాయి. కాబట్టి ఒక సిమ్టమ్ని ఒక సిమ్టమ్ లాగానే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్కి న్యాయం జరగదు. ఒక సిమ్టమ్ని పూర్వపరాలు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చింది, ఏ సందర్భంలో ఈ ప్రాబ్లం వచ్చింది అని కనిపెట్టి ఆ సందర్భానుసారంగా ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకుంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే ఈ నొప్పి అనేది రాత్రిపూట మిడ్ నైట్లో పెయిన్ వస్తూ కొంతమంది చెప్తారు పేషెంట్స్. నాకు ఫుడ్ తిన్నాక పడుకున్నాక రాత్రి 1 o'clock లేచి కూర్చుంటున్నాను, నొప్పి బాగా వస్తుంది, నైట్లో ఏదైనా బిస్కెట్స్ పాలో లేకుంటే మిల్క్ ఏదైనా తాగితే నాకు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ పడుకుంటున్నాను నేను, ప్రతిరోజు రాత్రిపూట నాకు మిడ్ నైట్లో నాకు పొట్టలో నొప్పి వస్తుందని చెప్తారు కొంతమంది. అది చాలా వరకు అల్సర్ జబ్బు ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎవరికైతే పొట్టలో అల్సర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళలో మిడ్ నైట్లో నొప్పి రావడం కలుగుతుంది వాళ్ళలో. సో ఈ నైట్లో లేచి కూర్చోవడము, నొప్పి రావడం అనిపించేది అల్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సార్ ఇంకోటి హెర్నియా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ అది ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, సర్జరీ పరిస్థితులలో చేస్తారు? ముఖ్యంగా హెర్నియా అనేది చిన్న ప్రేగు పొట్టలోంచి కొంచెం పొడుచుకొచ్చినట్టుగా బయటకు రావడం. అంటే ముఖ్యంగా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్ జరుగుతాయి. ఆపరేషన్ జరిగాక ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతుందో అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ దగ్గర కొన్నిసార్లు పొట్టలోంచి చిన్న ప్రేగు అనేది బయటకు వస్తుంది. అంటే బయట చర్మం ఉంటుంది, చర్మం వెనకాల పొడుచుకున్నట్టుగా ముందుకు వస్తుంది. అది దగ్గుతున్నప్పుడుగా బయటకు ఎక్కువగా వస్తుంది, పడుకున్నప్పుడేమో తగ్గిపోతుంది. సో పేషెంట్ ఏం చెప్తాడంటే, నాకు పొట్టలోంచి ఒక ఏదో బయటికి పొడిచినట్టుగా బయటకు వస్తుంది, అది నిలబడేటప్పుడు ఎక్కువ అవుతుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుందని చెప్తాడు. దాన్ని హెర్నియా అని చెప్తాం. సో ఈ హెర్నియా అనేది చాలా వరకు అబ్డమిన్ ఎప్పుడైతే కడుపు బాగా లూజ్గా అయిపోయి, అంటే కొన్ని సందర్భాల్లో పొట్టలో బాగా ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల ఈ హెర్నియా జరుగుతుంది. కొన్నిసార్లు ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఇలాంటి హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది బాగా లావుగా ఉండి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో పొట్టలో అబ్డమినల్ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల ఇట్లా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీటిని హెర్నియా అని చెప్తాం. సో పేషెంట్ని మేము పడుకోబెట్టి ఒకసారి చూస్తాము, మళ్ళీ నిలబెట్టి ఒకసారి చూస్తాం. సో నిలబెట్టేప్పుడు ఏమవుతుందంటే హెర్నియా అది బయటకు వస్తుంది, సో ఈజీగా కనబడుతుంది. సో ఇలాంటి హెర్నియా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే దీన్ని చూస్తాడు జనరల్గా. సో ఇలాంటి హెర్నియాలు కూడా డయాగ్నోజ్ చేశాక మేము సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏదంటే ఈ సర్జరీ చేస్తే తగ్గుతుంది, దాంట్లో మెష్ చేసి లోపల జాలి చేసి దీన్ని కుట్టాలి అని చెప్తాం. సో హెర్నియా పేషెంట్లు అందరూ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ చూస్తారు. డాక్టర్ గారు, మా V3 న్యూస్ ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏంటి, అసలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, మరి మెడికల్ షాప్లలో వాడే మందులు కూడా అవి ఎంతవరకు కరెక్ట్ అనే వాటన్నిటి గురించి కూడా మా V3 న్యూస్ ప్రేక్షకులకి ఎంతో చక్కగా క్లియర్గా అందించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇవ్వండి ఇవాల్టి మీ డాక్టర్ కార్యక్రమం విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.